నాటు గొరకలు తెలుసు కదా, నాటు గొరకలు చింతకాయలు వండుదాం అనుకుంటున్నాను. గొరకలు అయితే కొనేసాను, మార్కెట్కి వెళ్ళి కొనేసి చేయించేసామండి. చేసేసారు వాళ్ళు, ఇవి చేసేసారండి. ఇందులో వేసేసాను. ఇందులో వేసి మామూలుగా నీట్గా క్లీన్ చేయాలి, చాలా నీట్గా క్లీన్ చేసేయాలి. వాటర్ నిండుగా పోసేసి శుభ్రంగా ఒకసారి వచ్చేసిన తర్వాత ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసేసిన కొంచెం, అంటే తోలు తీస్తాం కదండి, వీటిని కొంచెం ఇలా కడగాలి. ఇంకా రఫ్ చేయకూడదు, ఎందుకంటే తోలు తీస్తాం కదా. అందుకని ఇలా ఒక 10-15 నిమిషాలు పసుపు ఉప్పు వేసి అలా ఉంచేయాలి. ఉంచేస్తే స్మెల్ అంతా పోతుంది. పోయిన తర్వాత క్లీన్ చేసుకుని అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి చేపలు క్లీన్ చేసాను. కొంచెం మేగడేసి, కొంచెం మేగడ పెరిగేసి అలా 10 నిమిషాలు అలా నానబెట్టి ఉంచేయాలి. అప్పుడే చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. నాటు గొరకలు అంటే బాగుంటాయండి. కొంచెం పెరుగు అలా వేసేసి అదే మేగడ పెరిగేసి అలా ఉంచేస్తే చాలా బాగుంటాయి నాటు గొరకలు. కావాల్సిన పదార్థాలు చూపెడుతున్నాను మీకు. ఒక ఉల్లిపాయ చాలు, తగినంత కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి, ఇప్పుడు టమాటా, కొంచెం ఉప్పు, చింతకాయ పేస్ట్, చింతకాయ పసుపు వేసుకుని పేస్ట్ చేసుకుని ఉంచాను. అంటే చింతకాయలు అన్నిసార్లు దొరకవు కదండి, ఇలా చేసుకుని నిల్వ చేసుకుంటే చాలా ఉంటుంది. మనం తినాలన్నప్పుడు వండుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది అలా చేసేసుకుంటే. కొంచెం పసుపు, ఒక ఉల్లిపాయ, ఇదిగోండి కొద్దిగా మా దొడ్లో కోసుకొచ్చాను కదా, కొద్దిగా వేయాలి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కంపల్సరీ ఉండాలి. చేపలు అంటేనే కొద్దిగా వేయాలండి. చేపలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ వేస్తే బాగుంటుంది. ఇదిగోండి ప్రాసెస్లోకి వచ్చేసాను. ఫిష్ అయితే శుభ్రంగా క్లీన్ అయిపోయినాయి. మేగడ పెరిగేసి క్లీన్ చేస్తాం కదా. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, పచ్చిమిరపకాయల కారం ఉంటుంది కదండి, ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయల్లో కారం ఎక్కువ ఉంటుంది. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, 2 స్పూన్లు ఉప్పు వేసుకుని కలిపేసుకోవాలి. అలాగా కొంచెం ఆయిల్ కలుపుకోవాలి. బాగా బాండి వేడెక్కిందండి, నీళ్ళు పోయాలి. అన్ని కూరల్లో ఆయిల్ పోస్తాం కదా, ఈ కూరలో నీళ్ళు పోస్తున్నారంటే అనుకుంటున్నారా, కానీ ఈ కూరలో ఫస్ట్ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత అలాగ కొంచెం లైట్గా వేడెక్కగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేయాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అలా ఉండాలి. ఈ ప్రాసెస్లో కనుక కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. వాటర్లోనే వేయాలండి, వాటర్లో వేసాం కదా. ఇప్పుడు ఇలా ఉండగా ఈ 2 టమాటా ముక్కలు వేసేసుకోవాలి. మనం ఫిష్ ముక్కలన్నీ వేయాలి. అదిగోండి కర్రీ అలా ఉంది. ఇప్పుడు అన్నీ వేస్తాం కదా, ఇప్పుడు చింతకాయ తుక్కు వేయాలి. చింతకాయ తుక్కు వేసుకున్న తర్వాత ఇలా కలబెట్టుకోవాలండి ఒకసారి. తర్వాత కొంచెం కొద్దిగా 10-15 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే చింతకాయ నాటు గొరకల కర్రీ తయారైపోతుంది. ఇందాక నాటు గొరకల్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాం అంతే. ఇప్పుడు కొద్దిగా మొత్తం లోనికి వెళ్ళిపోతే ఇప్పుడు కొద్దిగా మీద కొంచెం ఆయిల్ అలా కొంచెం చాలా బాగుంటుందండి. అసలు మనం చెప్పకూడదు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. అలా కొంచెం ఆయిల్ లాస్ట్లో అంత కర్రీ తయారైపోతుంది అనుకోండి. ఇంకొక 10-15 నిమిషాల్లో కర్రీ తయారైపోతుంది. కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి అలా ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేసేయాలి. ప్రాసెస్ అంతా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి నాటు గొరకల కర్రీ తయారైపోయింది. చక్కగా కొంచెం లైట్గా అలా కొంచెం అలా అడగంట అనమాట, ఒక్క రవ్వల. ఇది నాటు గొరకలు అంటేనే కొంచెం లైట్గా చింతకాయ వేస్తే కొంచెం అలా కొంచెం అడగంటిందని చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్గా కస్తూరి మేతి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఫస్ట్ వేస్తాను కదా కొత్తిమీర కొంచెం, అంతే. కర్రీ రెడీ అయిపోయింది, కట్టేసుకోవచ్చు, సర్వ్ చేసుకోవాలి. ఇదిగోండి నాటు గొరకలు కర్రీ రెడీ అయిపోయింది కదా, చక్కగా మమ్మల్ని నాటు గొరకలు కర్రీ రెడీ అయిపోయింది. చింతకాయ నాటు గొరకలు అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ట్రై చేయండి, తిని చూసేద్దాం. ఆహా, అబ్బా చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా సూపర్ ఉంది. అబ్బా సూపర్ కర్రీ అసలు.